మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ తోటి తిట్లు తిని ఆ ఢిల్లీలోనే ఉంటూ తర్వాత నరేంద్ర మోడీ గారు ఏఐ సమ్మిట్ని ప్రతి ఒక్క ముఖ్యమంత్రులను ఆహ్వానిస్తే మన ముఖ్యమంత్రి కూడా ఆడికి వెళ్ళడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి గారు ఏ ముహూర్తానికి వెళ్ళిలో ఆయన స్టేజ్ ఎక్కినో లేదో కింద అదే కాంగ్రెస్ యువకులందరూ యువ సైన్యం అంతా కలిసి ప్రధాని మోడీ డౌన్ డౌన్ అనుకుంటూ అనడం కూడా జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీకి అగనిస్ట్గా పనిచేస్తూ ఉంటే రేవంత్ రెడ్డి మాత్రం బీజేపీ బెల్లం చుట్టూ సీమలు తిరిగినట్టుగా ఈగలు ముసిరినట్టుగా రేవంత్ రెడ్డి గారు బీజేపీ తోటి తిరుగుతూ ఉన్నారు. అయితే ఏం జరిగింది? ఒకవైపు ఇండియా ఏఐ సమ్మిట్ 2026 కార్యక్రమంలో పాల్గొని కేంద్ర ప్రభుత్వం బ్రహ్మాండం అద్భుతం అంటూ పొగడతలతో ముంచెత్తిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు ఏఐ సమ్మిట్ రేవంత్ రెడ్డి ప్రసంగం సమయంలో అర్ధనగ్నంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా యూత్ కాంగ్రెస్ ధర్నా చేశారు. యూత్ కాంగ్రెస్ సభ్యుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు. మరి యూత్ కాంగ్రెస్ వాళ్ళు గంతగనం చేస్తూ ఉంటే రేవంత్ రెడ్డి స్టేజీలెక్కేమో నరేంద్ర మోడీ ఆజానుభావుడు, రేవంత్ రెడ్డి రాబోయే తరాలకు ఒక ఇన్స్పిరేషన్. తెలంగాణ రాష్ట్రం పక్కన ఇంకో రాష్ట్రం ఉంది ఆంధ్రప్రదేశ్. అక్కడ గతంలోనే చంద్రబాబు నాయుడు పుట్టుడుతోటే ఆయన యొక్క ఏఐని కనిపెట్టేసి కాలబ్రహ్మం చెప్పినట్టు ముందే చెప్పేసిండు అన్నట్టుగా ఆయన మాట్లాడతాడు. ఈయనేంది రేవంత్ రెడ్డి గారు ఇలాంటి గ్లోబల్ సమ్మిట్ పెట్టడం, ఏఐ సమ్మిట్ పెట్టడం ఇది చాలా గొప్పది. మీరు కూడా పర్మిషన్ ఇస్తే తెలంగాణలో కూడా మేము పెడతామని ఆడ కూడా అడుక్కునే కార్యక్రమాలు రేవంత్ రెడ్డి చేసిండు. అయితే వాళ్ళు ఏ విధంగా నిరసనలు తెలిపిర్రో సరే చూసిన తర్వాత పిఎంఈ సీఎంఈస్ అనుకుంటూ అక్కడ అర్ధనగ్నంగా వాళ్ళు గట్ల ధర్నాలు చేస్తూ ఉంటే మనోడు ఏమంటున్నాడు? మెషినరీస్ ఏఐస్ బెటర్ దాన్ హ్యూమన్స్. ఏఐ అండ్ ఈ యొక్క పనిముట్లు ఇనుములు మనిషి కన్నా స్ట్రాంగ్ ఉంటాయి. ఈయనకి ఎవడు ఆ పేపర్కి ఇట్లా రాసి పెడుతుర్రో కానీ ఆడైనా చదువుకున్నాడో లేదో కానీ ఈయన మాటలు మీరే వినండి ఒకసారి. మీరే విని అర్థం చేసుకోండి ఇక రేవంత్ రెడ్డి గారి ఏఐ సమిట్. భలే అంటాడు. Humans are not the most intelligent anymore. AI is more intelligent. Okay. AI also has agency, power to decide. An aeroplane can fly only if we tell it. A car will move or stop only if we tell it. AI can orders to itself. Combine AI and robotics. Machines have both physical and mental capabilities. In this context, is important when we set an agenda for the future. And AI has already begun. We see leadership of a few countries, companies. AI is better than humans. AI is it more intelligent to compare humans అనుకుంటూ మాట్లాడుతుండు. ఏఐని కనిపెట్టింది మనిషే, ఏ మోటార్లైనా కనిపెట్టింది మనిషే. గాలి మోటార్లైనా ఏ మోటార్లైనా కింది మోటార్లైనా పైన మోటార్లైనా మనిషి మెదడు కన్నా గొప్పగా ఆలోచించేది ఇప్పటిదాకా ఏది రాలేదు. ఏది అంటే ఏది రాలేదు. ఏఐని కనిపెట్టింది కూడా మనిషే. మనిషిని ఏఐ కనిపెట్టలే. నీదో స్పీచ్ ఏదో కారట విటాలిటీ అట, కార్ ఇట్ మూవ్స్ ఇన్ విటాలిటీ, ఏరోప్లేన్ ఫ్లైస్ ఇన్ విటాలిటీ. ఏందో నీ విటాలిటీ? ఏఐ గురించి నేను మాట్లాడమని చెప్పిర్రు కానీ ఈ మోటార్లు పాత ఇనుప సామాన్ బ్యాచ్లు దీని గురించి ఎవడో మాట్లాడమని చెప్పిండు? ఎవడన్నా చెప్పిండు నేను మాట్లాడమని? ఏఐ అంటే ఏంది, ఏఐ తోటి వచ్చేది ఏంది, ఏఐ తోటి ఒరిగేది ఏందని అడిగిర్రు నిన్ను. ఏఐ సమ్మిట్ దేనికోసం పెడతా ఉన్నారు? అది వస్తే ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, దానివల్ల నిరుద్యోగులకు ఉద్యోగాలు ఉంటాయా ఉండయా? ఇది కదా మాట్లాడుకోవాల్సింది. ఏఐ మనుషుల యొక్క మెంటాలిటీ కన్నా గట్టిది, మెకానిక్ మోటార్లు మనిషి కన్నా గట్టి అంటే ఆ మోటార్లు ఇనుములు మనిషి కన్నా గట్టిగానే ఉంటాయి, మరి లేకుంటే పతలా ఉంటాయా? నేను అందుకనే అన్నా ఈ పాత ఇనుప సామాన్ బ్యాచ్ని ఎందుకయ్యా మీరు ముఖ్యమంత్రిని చేసిందని నేను ఎప్పుడో చెప్పిన. ఆయన వినరు ప్రజలు, మళ్ళీ ఆయనకే ఓటేస్తారు, మళ్ళీ ఆయనే మంచోడు అంటారు. ఇది విచిత్రం కాకపోతే ఇది కింద యూత్ కాంగ్రెస్ వాళ్ళు పిఎం అంటుర్రు సీఎం అంటుర్రు నినాదాలు ఇస్తూ ఉన్నారు.
ఒక టీషర్ట్ల మీద టీషర్ట్లు ఇప్పుకొని అర్ధనగ్నంగా వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉంటే రేవంత్ రెడ్డి ఏమో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని పొగుడుతూ ఉన్నాడు. గొప్పది సార్, మీరు ఎంచుకున్నది గొప్పది అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు. గీ తీరుగా ఉంది రేవంత్ రెడ్డి పరిపాలన, గీ తీరుగా ఉంది రేవంత్ రెడ్డి యొక్క మేధోత్సతనాన్ని. ఏమందాం ఇక మీరే చెప్పండి, ఏ లెక్కన మాట్లాడుకుందాం, ఏ విషయాల్లో రేవంత్ రెడ్డి పొగుడుదామో మీరే చెప్పండి ఇక.